ఏదో ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరిస్తుంది, ఆ ప్రభుత్వం మెత్తగా వ్యవహరిస్తుంది. అది కరెక్ట్ కాదు సార్. ఇది మనం ఊరికనే గబాలన ఒక నింద అనేది వేయకూడదు. మాకేంటండి మొహమాటం, మిథున్ రెడ్డితో మాకేంటండి మొహమాటం, పెద్దిరెడ్డితో మాకేంటి మొహమాటం? నా పాయింట్ కూడా అదే, అవసరం లేదు. ఆఖరికి మీకు ఇంకొక వార్త, మీరు ఇంకొక వార్త కూడా చూసుంటారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి కుటుంబ సభ్యుల యొక్క బ్యాంక్ ఖాతాలు కూడా మేము బయటికి తీస్తా ఉన్నాం. వాళ్ళ లావాదేవీలన్నీ కూడా బయటికి తీయటం కోసం బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో ఆ బ్యాంక్ మేనేజర్ నోటీసులు ఇచ్చి అవన్నీ బయటికి తీస్తా ఉన్నాం. నిజమే గారు, నిజమే. కాదు సార్, ఒక్క నిమిషం చెప్పండి. నేను కట్ చేయట్లేదు మిమ్మల్ని కట్ చేయట్లా. మీరు చెప్పారు బెయిల్ కి కెవియేట్ అవసరం లేదు, స్టేలకు మాత్రమే ముందు వేస్తే స్టే ఇవ్వకుండా కెవియేట్లు వేసుకుంటారు. రైట్, నాకు కొంచెం మినిమం నాలెడ్జ్ ఉంది, మీరు చెప్పింది కరెక్టే. నేను అనేది ఏంటంటే, ఎప్పుడైతే హైకోర్టులో బెయిల్ రిజెక్ట్ అయిందో, బెయిల్ పిటిషన్ రిజెక్ట్ అయిందో, వెంటనే వీళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్తారని తెలుసు కదా. అంత పెద్ద సైన్యాన్ని వాళ్ళు అక్కడ రెడీ చేసుకుని వెళ్తే గవర్నమెంట్ తరఫున అక్కడ కౌన్సిల్ ఉండాలి కదా సార్. అసలు లేకపోవడం అనేది కొంత విచిత్రంగా అనిపిస్తుంది ఎవరికైనా. కాదు వాళ్ళు అసలు నోటీసే సర్వ్ చేయలేదు కదా మాకు. అక్కడ 5th పాయింట్ ఏం చెప్పింది కోర్టు? యూ హావ్ టు సర్వ్ నోటీస్ టు ది స్టాండింగ్ కౌన్సిల్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని చెప్పారు. అసలు అక్కడ మాకు నోటీసే సర్వ్ చేయలేదు. అందుకనే కదా కోర్టు ఆ పాయింట్ పెట్టింది ఆర్డర్ లో. లేదంటే ఆర్డర్ కాపీలో పాయింట్ ఎందుకు పెడతారు? పెట్టి 28వ తారీఖు వాయిదా వేశారు. మీరు అవతల వాళ్ళకి నోటీస్ ఇవ్వండి, వాళ్ళ ఆర్గ్యుమెంట్స్ మేము వినాలి, అది విన్న తర్వాత మేము డిసైడ్ చేస్తాం. అప్పటి వరకు నాట్ టు అరెస్ట్ అని ఇచ్చారు. అది బెయిల్ కాదు, జస్ట్ రిలీఫ్, ఇంటర్మ్ రిలీఫ్ అంతే. ప్రభుత్వం ఎక్కడా ఉదాసీనంగా వ్యవహరించట్లేదు, ఎక్కడా ఉదాసీనంగా వ్యవహరించాల్సిన అవసరం లేదు. రెండో పక్కన మిథున్ రెడ్డికి సంబంధించి రెండో పక్కన మీరు చూస్తే నిన్న హైకోర్టులో మళ్ళీ వెళ్తే స్వయంగా అడ్వకేట్ జనరల్ నుంచున్నారు సార్. అక్కడ దమ్మాలపాటి శ్రీనివాస్ గారు ఈ వెంట దేర్ పర్సనల్ ఏజీ గారే వాదించి అతను అడిగినటువంటిది సౌకర్యం లేకుండా కోర్టు కూడా ఏకీభవించింది అడ్వకేట్ జనరల్ తో. ఎస్, అటువంటిదేం అక్కర్లేదు, మీరు వెళ్ళి అక్కడ కూర్చోండి, మీరు వెళ్ళి అటెండ్ అవ్వండి, సీసీ కెమెరా మాత్రమే పెడతారు కానీ రికార్డింగ్ కానీ కొత్త మీరు ఏదో రకరకాలుగా అడ్డం పడేటటువంటి ప్రయత్నాలు చేస్తారని కోర్టు తోసిపుచ్చింది మిథున్ రెడ్డి యొక్క వాళ్ళ లాయర్ల యొక్క వాదనల్ని. స్వయంగా అడ్వకేట్ జనరల్ వాదించారు అక్కడికి వెళ్ళి. ఇంకా ప్రభుత్వం వైపు నుంచి ఉదాసీనత ఎక్కడ ఉంది సార్? రెండో పక్కన ఇందాక రవిచంద్రారెడ్డి గారు ఏదో చంద్రబాబు నాయుడు గారు మొహాటం పడుతున్నారని ఏదో అన్నారు. అన్నా, మొహాటాల గురించి మాట్లాడితే నేను చాలా మాట్లాడొచ్చు. ఇవాళ కేంద్ర దర్యాప్తు సంస్థలు ఏ కేసులు ఎన్ని రకాలుగా మొహాటాలు పడతా ఉన్నాయో అవన్నీ మనం ఇప్పుడు కూటమిలో మనం ఇద్దరం కూడా పార్ట్నర్స్ గా ఉన్నాం. ఒక కోయిలేషన్ గవర్నమెంట్ నడుస్తుంది కాబట్టి నేను ఐ డోంట్ వాంట్ టు గో డీప్ ఇన్ టు ఇట్. కాబట్టి నేను ఆ మొహాటాలు ఏ కేసులు ఏ మొహాటాలు అవన్నీ నేను మాట్లాడదలుచుకోలే. చంద్రబాబు నాయుడు గారికి పెద్దిరెడ్డి విషయంలో కానీ మిథున్ రెడ్డి విషయంలో కానీ ఎక్కడా మొహాట పడాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా ఉక్కు పాదంతో తొక్కేస్తాం. పెద్దిరెడ్డి చేసినటువంటి అరాచకాలు ఏది కూడా వదలం. కాకపోతే లీగల్ ప్రాసెస్ లో కొంత సమయం పట్టొచ్చు, అంతేగాని ఎవరిపైనా కూడా ఉదాసీనంగా వ్యవహరించాల్సినటువంటి అవసరం లేదు. రేపు హీ హ్యాస్ టు కమ్, మిథున్ రెడ్డి రావాల్సిందే. రేపు మళ్ళీ కూడా నోటీస్ ఇచ్చాం, మేమేం వదిలిపెట్టలేదే మిథున్ రెడ్డిని, మళ్ళీ కూడా నోటీస్ ఇచ్చాం. ప్రభుత్వం సుప్రీంకోర్టు కూడా ఎక్కడ మీరు నోటీసులు ఇవ్వద్దు, విచారణకు హాజరు కావద్దని చెప్పలా, అరెస్ట్ చేయొద్దు, బెయిల్ పిటిషన్ పైన వాదనలు ముగిసే వరకు అరెస్ట్ చేయొద్దని మాత్రమే చెప్పింది. రేపు 28వ తారీఖున కూడా మీరు చూస్తారు ప్రభుత్వం వైపు నుంచి ఎవరు వెళ్ళి వాదనలు వినిపిస్తారో, ఎంత గట్టిగా వాదనలు వినిపిస్తారో. సుప్రీంకోర్టులో కూడా బెయిల్ రాదండి, సుప్రీంకోర్టులో కూడా బెయిల్ ఖచ్చితంగా రాదని కూడా మనం అనవసరం లేదు సార్, వస్తే రావచ్చు. ఎందుకంటే నేను అనే పాయింట్ కవటావ్ గారు, మీరు ఒక మాట అర్థం చేసుకోండి. సుప్రీంకోర్టులో 28వ తారీఖు ఆర్గ్యుమెంట్స్ అవ్వచ్చు, 28వ తారీఖు బెయిల్ రాకపోవచ్చు, రాదని మనం ఎలా చెప్పగలం? కోర్టు అంటే సబ్స్టాన్షియల్ ఎవిడెన్స్ ఉందని చెప్తున్నా. కరెక్టే సార్, ఉండొచ్చు, ఆయనకు ఆ రైట్ ఉంది, కోర్టుకి వెళ్ళే రైట్ ఉంది. కోర్టు కన్విన్స్ అయితే ఆర్గ్యుమెంట్స్ తో బెయిల్ ఇవ్వచ్చు, లేదా కన్విన్స్ కాకపోతే బెయిల్ అక్కడ కూడా రిజెక్ట్ అవ్వచ్చు. అందులో నాకు ఎలాంటి సంశయం లేదు. కాకపోతే అక్కడ రెస్పాండెంట్స్ దగ్గర అది బ్లాంక్ గా ఉండడం అనేది రాంగ్ మీనింగ్ పోతోంది. అది మీ దగ్గర క్లారిఫికేషన్ కోసం అడిగాను. యూ క్లారిఫైడ్ ఇట్. ఇక పీపుల్ విల్ డిసైడ్ ఎందుకు అది వీడి తరఫున రిప్రజెంటేషన్ లేదు సుప్రీంకోర్టులో ఆ పర్టికులర్ డే 3వ తారీఖు నాడు అనే దాని మీద పీపుల్ విల్ డిసైడ్ కదా. దాన్ని అక్కడితో ఎందుకంటే సార్ ఇప్పుడు సుప్రీంకోర్టులో 100 కేసులు వస్తాయి సార్, నోటీస్ సర్వ్ చేయింది అసలు అవతల పార్టీకి ఎలా తెలుస్తుంది? అదే సార్, అందుకే అంటున్నా. ఇప్పుడు అందుకనే నేను చాలా క్లియర్ నాకంటే మీరు లీగల్ నాలెడ్జ్ ఎక్కువ ఉండొచ్చు, కానీ మన ఇద్దరికంటే ఎక్కువ లేదన్నా. నేను నిజమే చెప్తున్నాను.
కానీ మన ఇద్దరి కంటే ఎక్కువ ఉన్న వాళ్ళు చాలా మంది ఉంటారు కదా, వాళ్ళు ఎవరికి తోచిన మరి వాళ్ళు ఏం ఆలోచించుకుంటారో మనకు తెలియదు. జస్ట్ ఐ వాంట్ టు ఎక్స్పోజ్ ద ఇష్యూని అది ఎలా అర్థం చేసుకుంటారు అనేది మనం వదిలేద్దాం, వాళ్ళకి వదిలేద్దాం. ఆపర్చునిటీ టు క్లారిఫై యూ క్లారిఫైడ్ ఇట్, యూ మేడ్ యువర్ పాయింట్ ఎఫిషియెంట్లీ, నో డౌట్. రైట్ విక్రమ్ గారు, ఇక్కడ ఇంకొక